రాహు కేతు గురించి మనందరికీ తెలుసు. కేతు ప్రభావం ఈ ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి మకరంలో కేతు ప్రవేశించాడు. ప్రతి రాశిలో రాహుకేతువులు 18 నెలల పాటు ఉంటారు. 2019 మార్చి 7న ధనుస్సు రాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 23, 2020న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. అయితే కేతువు 2019లో చాలా రాశులపై తన ప్రభావాన్ని చూపుతాడు. కొన్ని రాశులకు మంచి చేస్తే కొన్ని రాశులకు చెడు చేస్తాడు. కొన్ని రాశుల జీవితాల్లో కేతువు సంతోషం నింపనున్నాడు. మేషరాశిపై కేతువు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశిలో కేతు ఉన్నాడు. మార్చి తర్వాత నవమంలో కేతువు మేషరాశిలోకి వస్తాడు. దీంతో మేషరాశిపై కేతువు ప్రభావం కొంతమేర కనిపిస్తుంది. ఆర్థికంగా చాలా సమస్యల్ని వీరు ఎదుర్కొనే సమస్యలు కూడా కనబడుతున్నాయి. అలానే వీరు అనుకునే పనులు అంత త్వరగా పూర్తి కావు. పెట్టుబడుల విషయంలో చాలా ఇబ్బందులు పడే సూచనలే కనిపిస్తున్నాయి. వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించడం మంచిది. నల్ల నువ్వుల్ని తీసుకుని దానంగా ఇవ్వండి. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు చాలా మంచి చేస్తుంది. మిథున రాశి వారిపై కూడా కేతు ప్రభావం కనబడుతోంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ భార్య లేదా భర్తతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. మీరు వినాయకుడికి గరికెతో పూజ చేయించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. కర్కాటక రాశిపై కూడా కేతు ప్రభావం కనబడుతోంది. మీరు పనిచేసే ప్రాంతంలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. అలాగే డబ్బు సంపాదించే విషయంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగకండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మీరు హనుమంతుడికి పూజలు చేయించినట్లయితే కాస్త కష్టాల నుంచి గట్టెక్కుతారు. సింహరాశిపై కేతువు ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొందరు వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం కూడా కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడులు, ఆస్తి సంబంధిత నిర్ణయాల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మీకు అనుకూలమైన సమయం కాదు. మీ పిల్లలు అనారోగ్యం బారిన పడే సూచనలు కనబడుతున్నాయి. భైరవదేవ్ ఆలయంలో మీరు నల్ల రంగు జెండాను పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కన్యారాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. కుటుంబంలో చాలా వివాదాలు తలెత్తుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆందోళనలు కూడా ఎక్కువ అవుతాయి. పలు దేవాలయాల్లో నీలం రంగు పుష్పాలతో పూజలు చేయించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి కేతువు చాలా ప్రయోజనాలు చేకూరుస్తున్నాడండి. మీరు పర్యటనలు, ప్రయాణాలు చేయటం వల్ల మీకు చాలా లాభాలే కనబడుతున్నాయి. కొత్త వ్యక్తులు స్నేహితులు అవుతారు. మంచి మర్యాద ఉన్నవారు మీకు ఫ్రెండ్స్ అవుతారు. ప్రస్తుత ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కూడా పొందొచ్చు. అలాగే ఆర్థికంగా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలే కనబడుతున్నాయి. ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరగచ్చు. అనారోగ్యం బారిన పడే సూచన కూడా కనబడుతోంది. మీరు నీలం రంగు పూలతో ఆలయాల్లో పూజలు చేయించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.